Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. లాస్ట్ 4 days అమ్మ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి, జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ కూడా లాస్ట్ 4 days ఆగస్ట్ 1 నుంచి ఫీ రివైజ్ అవుతోంది. పీపుల్ హూ ఆర్ ప్లానింగ్ టు జాయిన్ అవర్ క్లాసెస్ డూ సో బై 31st July లోపు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ కోసం ప్రత్యూష మేడం ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. ఈఎంఐ ఆప్షన్ ఉంది, మీకు అప్ ఫ్రంట్ ఆప్షన్, ఈఎంఐ ఆప్షన్ రెండు కూడా ఉన్నాయి. కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. యూపీఎస్సీ ఆప్షనల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు పిఎస్ఐఆర్ ఆప్షనల్ని మీరు ఆల్రెడీ చూజ్ చేసుకొని ఉంటే నౌ ఈజ్ ద రైట్ టైమ్ టు జాయిన్ న్యూ బ్యాచ్ ఫ్రమ్ 1st August. పిఎస్ఐఆర్ నేను హ్యాండిల్ చేస్తున్న ఆప్షనల్. మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలంటే మీకు ఆఫర్, స్పెషల్ ఆఫర్ కూడా పెడుతున్నాను. 22,500కి 25,000 రూపీస్ ఉన్న ఫీజు 22,500కి 10% డిస్కౌంట్ ఇస్తున్నాము. 31st July లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే. ఓన్లీ ఫర్ దోస్ హూ జాయిన్ బిఫోర్ 31st July దిస్ ఆఫర్ వర్తిస్తుంది. ఓకే, కాంటాక్ట్ చేయాల్సింది ఇది. వెబ్సైట్లో కూడా మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసేయచ్చు క్లాసెస్ బై మీ. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో వర్కింగ్ ప్రొఫెషనల్స్కి వీఆర్ లాంచింగ్ న్యూ బ్యాచెస్. ఆల్రెడీ చెప్పాను, వర్కింగ్ ప్రొఫెషనల్స్ జాబ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా డెడికేటెడ్ షెడ్యూల్ వేసి చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి మెంటర్షిప్, గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. కేవలం 60,000 రూపాయలకి 5,000 per month ఆప్షన్తో వీఆర్ కంటిన్యూయింగ్ దిస్. అండ్ 70,000 రూపీస్ ఈజ్ ది ఫీ ఫ్రమ్ 1st August. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్, డూ ఇట్ బిఫోర్ 31st July. 31st July లోపు వచ్చే ప్రయత్నం చేయండి. ఇది ఇవాళ ఎడిటోరియల్. ద టైటిల్ సేస్ డెత్ బై హూచ్. హూచ్ అంటే ఈ నాటు సారా, కల్తీ సారా అనే మీనింగ్ వస్తుంది మనకి. సో ఈ లిక్కర్ అనమాట. ఆ లిక్కర్ తాగి చాలామంది చనిపోయారు. గుజరాత్లో చనిపోయారు. సార్ గుజరాత్లో చనిపోవడం ఏంటి? గుజరాత్లో లిక్కర్ అనేది బ్యాన్ కదా. ఎస్, లిక్కర్ అఫీషియల్గా ప్రొహిబిటెడ్. అందుకే అన్అఫీషియల్గా ఈ కల్తీ సారా చేసి ప్రభుత్వం కళ్ళు కప్పి అమ్ముతూ ఉంటారు. ఇలాంటివి తాగేసి సామాన్య ప్రజలు చనిపోయారు. సో ఇండియా నీడ్స్ ఎ మోర్ ఆనెస్ట్ డిస్కషన్ ఆన్ ద రిస్క్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ప్రొహిబిషన్. అసలు ప్రొహిబిషన్ వల్ల ఉపయోగం ఉందా? ఏదో మొత్తం ప్రొహిబిషన్ చేస్తే అందరూ తాగడం మానేస్తారు అనే ఉద్దేశంతో మనం చేస్తున్నాము. అన్ఫార్చునేట్లీ ఈ నాటు సారా, కల్తీ సారా అనేది ప్రవాహమై పొంగుతోంది, మద్యం ఏరులై పొంగుతోంది, ప్రవహిస్తోంది అంటారు చూడండి, అలా తయారైపోతుంది. పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడ పోలీసులు, లోకల్ రాజకీయ నాయకుల అండదండలతో, ప్యాట్రోనైజ్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో అండదండలు అంటాం, వాళ్ళ సపోర్ట్ చూసుకొని వీళ్ళందరూ కూడా ఈ నాటు సారా, కల్తీ సారాలు తయారు చేసేసి ప్రజల దగ్గర దోచేస్తూ ఉంటారు. పొలిటీషియన్స్ ఆపాలి అనుకుంటే, పోలీసులు ఆపాలనుకుంటే ఆపగలుగుతారు. కొన్నిసార్లు వీటిల్లో వాళ్ళ ప్రమేయం కూడా ఉండడం వల్ల ఇది యథేచ్ఛగా జరుగుతూ ఉంటుంది. ఇలా ఎప్పుడో జనాలు చనిపోయినప్పుడు లైమ్ లైట్లోకి వస్తుంది. ఏ హ్యూజ్ ట్రాజడీ దట్ క్లెయిమ్డ్, మీకు తెలుగులో బలిగొన్నారు, బలిగొంది అంటారు చూడండి. రోడ్డు ప్రమాదం 10 మంది ప్రాణాలని బలిగొంది. COVID-19 ఇంతమంది ప్రాణాలని బలిగొంది అంటాం. సో క్లెయిమ్ అంటే మీనింగ్ అలా వస్తుంది ఇక్కడ. A huge tragedy that claimed over 40 lives in Gujarat's Bothad district brings to the fore అంటే లైమ్ లైట్లోకి తెచ్చింది, ముందుకు తీసుకొచ్చింది. ఏంటది? ఎట్ అగైన్, ఇంకోసారి ది కంటెన్షియస్ క్వశ్చన్ ఆఫ్ ప్రొహిబిషన్. అసలు నిషేధం అనేది ఉండాలా వద్దా? ఇది ఎప్పటి నుంచో కంటెంట్ చేస్తున్న, డిస్కషన్ జరుగుతున్న, డిబేట్ చేస్తున్న క్వశ్చన్. ఈ క్వశ్చన్ మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చింది. గుజరాత్ ఈజ్ వన్ ఆఫ్ ద 4 states in India దట్ ప్రొహిబిట్స్ ఆల్కహాల్. గుజరాత్లో సంపూర్ణ మద్య నిషేధం. గుజరాత్లో మందు తాగాలంటే మీకు అవైలబుల్గా ఉండదు. ద విక్టిమ్స్ కన్జ్యూమ్డ్ పాయిజనస్ మెథైల్ ఆల్కహాల్ సోల్డ్ ఇన్ ప్లాస్టిక్ పౌచెస్ బై బూట్లెగ్గర్స్. బూట్లెగ్గర్స్ అంటే ఇల్లీగల్గా అమ్మేవాళ్ళు, ఈ డ్రగ్స్ అమ్మేవాళ్ళు కావచ్చు, ఇల్లీగల్గా సారా అమ్మేవాళ్ళు కావచ్చు. వీళ్ళందరినీ పీపుల్ హూ సెల్ గుడ్స్ ఇల్లీగల్లీ ఆర్ కాల్డ్ బూట్లెగ్గర్స్. ఈ బూట్లెగ్గర్స్ ప్లాస్టిక్ పౌచెస్లో వీటిని అమ్మేశారు. దీన్ని విక్టిమ్స్ కన్జ్యూమ్ చేసేసారు. కన్జ్యూమ్ అంటే తాగడం, తినడం అనే మీనింగ్. ఏంది? ఈ పాయిజనస్ మెథైల్ ఆల్కహాల్ని తాగేసి వాళ్ళు చనిపోయారు. విక్టిమ్ అంటే క్షతగాత్రుడు లేకపోతే బాధితుడు అంటాం. యాక్సిడెంట్లో ఒకటికి యాక్సిడెంట్ అయిందనుకోండి, యాక్సిడెంట్ ఎవరికైతే అయిందో వాడు విక్టిమ్. సారా తాగి ఒకడు అనారోగ్యం పాలయ్యాడు అనుకోండి, అనారోగ్యం పాలైనోడు విక్టిమ్. కోవిడ్ వల్ల ఒకడు సఫర్ అవుతున్నాడు అనుకోండి, సఫర్ అవుతున్నాడు విక్టిమ్. అంటే ఒక ప్రాబ్లం వల్ల సఫర్ అవుతున్న వ్యక్తిని మనం విక్టిమ్ అంటాం, బాధితుడు అంటాం.
24 people have been named as accused అంటే ముద్దాయి. 24 మందిని ముద్దాయిల కింద ఎఫ్ఐఆర్లో ఫైల్ చేశారు. అండ్ 14 హ్యావ్ బీన్ అరెస్టెడ్, 14 మందిని అరెస్ట్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి, అక్యూజ్డ్ అంటే పోలీసులు అతనిపైన ఆరోపణ చేసి ఛార్జ్ చేసి ఇతను తప్పు చేశాడని చెప్పి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో ఛార్జెస్ అంటే ఆరోపణలు మెన్షన్ చేసి పెట్టారు. అందులో 14 మంది అరెస్ట్ చేశారు. ఇది కోర్టుకు వెళ్తుంది. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు నిజంగానే వాళ్ళు తప్పు చేశారని తీర్పిచ్చింది అనుకోండి, అప్పుడు అక్యూజ్డ్ మనం కన్విక్ట్ అంటాం. వి కాల్ హిమ్ కన్విక్ట్. కన్విక్ట్ అంటే కన్విక్ట్ అంటే మీకు అర్థమైంది కదా, తప్పు చేసిన వాడు నేరస్తుడని అర్థం. అక్యూజ్డ్ అంటే ముద్దాయి తెలుగులో. పోలీస్ యాక్షన్ దట్ ఫాలోస్ ఎవ్రీ సచ్ ట్రాజడీ బేర్లీ ఇన్స్పైర్స్ పబ్లిక్ కాన్ఫిడెన్స్. ఇలాంటి ట్రాజడీ జరిగినప్పుడు పోలీసులు తీసుకునే యాక్షన్ ఏదైతే ఉంటుందో అది పబ్లిక్ కాన్ఫిడెన్స్ని ఇన్స్పైర్ చేయదు. బేర్లీ అంటే అర్థం ఏంటి? ఆల్మోస్ట్ నథింగ్ అని, అంటే ప్రజలకి నమ్మకాన్ని కలిగించదు. పోలీసులు చేస్తున్న యాక్షన్ చూస్తుంటే మనకి అసలు నిజంగానే వీళ్ళు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేకపోతే నేరస్తుల్ని కాపాడాలనుకుంటున్నారా అనే అనుమానాలు వస్తాయి. ఇండీడ్ ఇట్ కన్సీల్స్ ది కాంప్లిసిటీ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఇన్ ప్రొటెక్టింగ్ ది బ్లాక్ మార్కెట్ ఫర్ ఆల్కహాల్. కన్సీల్ అంటే దాచిపెట్టడం, కాంప్లిసిటీ అంటే కుట్ర. అకంప్లీస్ అంటే చూడండి, ఈ పదం చూడండి, అకంప్లీస్ అనే పదం ఉంటుంది. అకంప్లీస్ అంటే ఒక తప్పులో సహాయం చేసేవాడిని అకంప్లీస్ అంటారు. కాంప్లిసిటీ అంటే ఆ తప్పు, అంటే అడ్మినిస్ట్రేషన్ కూడా ఇందులో భాగస్వామే. మీకు అర్థమవుతుందా? అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ తప్పులో భాగస్వామే. అడ్మినిస్ట్రేషన్ వాజ్ అన్ అకంప్లీస్ ఇన్ దిస్. ఈ తప్పులో వాళ్ళు భాగస్వామే. దాన్ని దాచిపెట్టడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారనే విషయం మనకు తెలుస్తుంది. అండ్ వేర్ ఎవర్ ప్రొహిబిషన్ ఎగ్జిస్ట్ ఆబ్వియస్లీ బ్లాక్ మార్కెట్ వచ్చేస్తుంది. ఈ బ్లాక్ మార్కెట్ని ప్రొటెక్ట్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళతో కుమ్మక్క అయిపోతుంది. దాన్ని పోలీసులు ఒక రకంగా దాచిపెడుతున్నారు. కన్సీల్ అంటే దాచిపెడుతున్నారు. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అజ్యూమ్ దట్ వాస్ట్ నెట్వర్క్స్ ఆఫ్ ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్ ఆఫ్ లిక్కర్ కుడ్ ఎగ్జిస్ట్ వితౌట్ ది ప్యాట్రోనేజ్ ఆఫ్ ది పోలీస్ అండ్ పొలిటీషియన్స్ పోలీస్ యొక్క ప్యాట్రోనేజ్ లేకుండా వాస్ట్ నెట్వర్క్స్ ఆఫ్ ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్ ఆఫ్ లిక్కర్ అనేది జరుగుతుందా? నో, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అజ్యూమ్. అలా జరిగే అవకాశం లేదు. పోలీసులు పొలిటీషియన్స్ వాళ్ళ సపోర్ట్, వాళ్ళ అండదండలతోనే ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, లేకపోతే పాసిబుల్ కాదు అని చెప్పి మనకు అర్థమవుతుంది. రిపోర్ట్స్ సజెస్ట్ దట్ ఇన్ దిస్ కేస్ స్పెసిఫిక్ కంప్లైంట్స్ వర్ మేడ్ టు ది పోలీస్ హూ కంటిన్యూ టు లుక్ ది అదర్ వే. పోలీసులకి కంప్లైంట్స్ అనేవి వచ్చాయి, కానీ కంప్లైంట్స్ ఎవరి మీద అయితే వచ్చాయో వాళ్ళ వైపు చూడకుండా పోలీసులు ఇంకో వైపు చూస్తున్నారు. హూ కంటిన్యూ టు లుక్ ది అదర్ వే అంటే అర్థమైందా? అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వేరే వాళ్ళ మీద కేసులు బనాయించడం అనేది జరుగుతుంది. ప్రొహిబిషన్ మేక్స్ లిక్కర్ ఇల్లీగల్. ప్రొహిబిషన్ వల్ల ఏమవుతుంది? లిక్కర్ ఇల్లీగల్ అవుతుంది. బట్ ఇట్ హైడ్స్ ఇన్ ది బ్లాక్ మార్కెట్లో దాక్కుంది. బ్లాక్ మార్కెట్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వ కొనుసన్నల్లో జరిగింది ఏదైనా బ్లాకే. మామూలుగా లిక్కర్ సేల్ అయినప్పుడు ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో ఆదాయం వస్తుంది. నువ్వు బ్లాక్లో అమ్మినప్పుడు దాని మీద ట్యాక్స్ ఉండదు, ఎందుకంటే ప్రొహిబిషన్, అఫీషియల్గా అమ్మకూడదు. సో తెలియకుండా అమ్ముతున్నావు. దీనివల్ల ఏమవుతుంది? తాగేవాడు తాగుతున్నాడు, కానీ ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావట్లేదు. తాగడాన్ని ఆపగలిగారా? ఆపలేకపోతున్నారు. దానికి తోడు క్వాలిటీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉందనుకోండి, రెగ్యులేషన్లో ఉంటే క్వాలిటీ ఎన్ష్యూర్ చేయొచ్చు. ఇప్పుడు క్వాలిటీ కూడా ఎన్ష్యూర్ చేయడానికి లేదు, అది బ్లాక్లో ఉంది. బై డ్రైవింగ్ సేల్స్ అండ్ ప్రొడక్షన్ అండర్ గ్రౌండ్ ద స్టేట్ లూజెస్ ట్యాక్స్ రెవెన్యూస్. ఈ సేల్స్ ప్రొడక్షన్ అంతా కూడా అండర్ గ్రౌండ్లో ప్రభుత్వం కన్ను గప్పి జరుగుతుంటాయి కాబట్టి గవర్నమెంట్ తన ట్యాక్స్ రెవెన్యూని కోల్పోతుంది. వైల్ కన్స్యూమర్స్ ఆర్ ఎక్స్పోజ్ టు హ్యూజ్ హెల్త్ రిస్క్. కన్స్యూమర్స్కి హెల్త్ రిస్క్లు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఎక్స్పోజ్ అవుతారు. దో ప్రొహిబిషన్ ఈజ్ లిస్టెడ్ అమాంగ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇన్ ది కాన్స్టిట్యూషన్. ఏ ప్రిన్సిపల్? మీరు ప్రిన్సిపల్ నెంబర్ చెప్పండి, ఆర్టికల్ నెంబర్ మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టాలి. ఇట్ ఈస్ లిస్టెడ్ అమాంగ్ ది డిపిఎస్పి ఇన్ కాన్స్టిట్యూషన్. నో స్టేట్ హ్యాస్ బీన్ ఏబుల్ టు అచీవ్ ఇట్ విత్ అన్ ఎండ్యూరింగ్ ఎఫెక్టివ్నెస్. ఏ స్టేట్ కూడా దీన్ని సాధించలేకపోయింది, అచీవ్ చేయలేకపోయింది. విత్ ఎఫెక్టివ్నెస్ అంటే కొన్నాళ్ళ పాటు చేయగలిగారు. ఎండ్యూరింగ్ అంటే కలకాలం నిలిచేలాగా, అంటే లాంగ్ పీరియడ్ ఎఫెక్టివ్గా దాన్ని ఏ ఒక్క ప్రభుత్వం కూడా, ఏ ఒక్క రాష్ట్రం కూడా మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని సాధించలేకపోయారు.
Globally, it is a similar experience, not just in India. Across the world, if you see, we don't have any successful examples of complete prohibition or ban of liquor. Prohibition has, however, remained a potent slogan for some politicians. Potent అంటే పవర్ఫుల్. కానీ ప్రొహిబిషన్ అనేది చాలామంది పొలిటీషియన్స్కి ఎలక్షన్స్లో ఉపయోగపడే మంచి స్లోగన్. మన ఏపీలో కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకొస్తామనే నినాదంతోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చారు. సో చాలామంది దీని ఒక అప్పట్లో ఎన్టీఆర్ గారు కూడా ₹2 కిలో బియ్యం, సంపూర్ణ మద్య నిషేధం అనే స్లోగన్స్తో ఎలక్షన్స్కి వెళ్ళారు, గెలిచారు కూడా. ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇట్ రిమైన్డ్ ఏ పొటెంట్ స్లోగన్. ఆల్కహాల్ డ్యామేజెస్ హెల్త్, ఫ్యామిలీ ఫినాన్సెస్, హ్యూమన్ రిలేషన్షిప్స్, అండ్ ద కాల్ టు బ్యాన్ ఇట్ ఆల్ టుగెదర్ హ్యాస్ ఎ సర్టెన్ మోరల్ ఈవెన్ ఇఫ్ నాట్ ప్రాక్టికల్ అపీల్. ఈ ఆల్కహాల్ అనేది హెల్త్ స్పాయిల్ చేయడమే కాకుండా ఫ్యామిలీ ఫినాన్సెస్, హెల్త్ అని అందరూ అంటారు కానీ ఫర్ మీ మోర్ దాన్ హెల్త్. ఆబ్వియస్లీ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ ఇప్పుడు మనకి మీ ఊర్లో కానీ ఎక్కడైనా చూడండి, పని వాళ్ళు, ఇప్పుడు మన ఇంటికి పని మనిషి వస్తుంది. సో పని మనిషి వాళ్ళ హస్బెండ్స్ ఇన్వేరియబుల్లీ రోడ్ల మీద చేపలు అమ్మే వాళ్ళు తీసుకోండి, పని వాళ్ళు తీసుకోండి, కూరగాయలు అమ్మే వాళ్ళు తీసుకోండి, ఇలా కష్టపడి పనిచేసే చాలామంది లేడీస్ యొక్క భర్తలు వాళ్ళు కూడా పనికి వెళ్తారు, కానీ ₹1 కూడా ఇంటికి ఇవ్వరు. పని చేసి సంపాదించిన 600, 700, 800 రాత్రికి తాగేస్తారు. సో ఇంటి భారం, పిల్లల చదువులు, ఇల్లు గడవడం మొత్తం అంతా కూడా ఆ లేడీయే భరిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అతను ఏ రోజైనా పనికి వెళ్ళడం మానేస్తే భార్య సంపాదన కూడా లాగేసుకొని తాగేస్తూ ఉంటారు. మత్తు వదిలిన తర్వాత వాళ్ళు ఎంత తప్పు చేశారో తెలుసుకుంటారు, కానీ మత్తు ఆ టైం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక విపరీతంగా తాగేసి జీవితాన్ని, ఆరోగ్యం పోవడంతో పాటు కుటుంబం కూడా ఎప్పటికీ దే రిమైన్ పూర్. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. పూర్ ఎప్పటికీ పూర్గానే ఉండిపోవడానికి ప్రధానమైన కారణం ఇది. ఒక ఇంగ్లీష్లో ఇప్పుడు ఎకానమీలో మేము చెప్పేటప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాం. ఒక బాగా రిచ్ పర్సన్ ఉన్నాడు, ఒక బాగా పూర్ పర్సన్ ఉన్నాడు. ఇద్దరికి మనం ఒక ₹10,000 ఇచ్చామనుకోండి. రిచ్ పర్సన్ ఆ ₹10,000 ఏం చేస్తాడో తెలుసా? ఖర్చు పెడతాడని మీరు అనుకుంటారు, ఖర్చు పెట్టడు. ఎందుకంటే నువ్వు ఇచ్చే డబ్బులతోనే ఖర్చు పెట్టాల్సిన అవసరం తనకు లేదు. తన దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, తన దగ్గర ఆల్రెడీ ఎనఫ్ మనీ ఉంది. నువ్వు ఇచ్చిన 10,000ని చక్కగా ఏ స్టాక్ మార్కెట్లోనో, బాండ్ మార్కెట్లోనో, రియల్ ఎస్టేట్లోనో, ఏ గోల్డో ఏదో కొనుక్కుంటాడు, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాడు. 10,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, ఏదైనా. ఎవ్రీ ఎక్సెస్ రూపీ హీ విల్ సేవ్ ఆర్ ఇన్వెస్ట్. అదే నువ్వు ఒక పేదవాడికి మీరు డబ్బులు ఇచ్చారనుకోండి, పేదవాడు అరే నాకు డబ్బులు వచ్చాయి, నేను భవిష్యత్తు కోసం దాచుకుందామని అనుకోడు. ఎందుకంటే అతనికి తీరని కోరికలు చాలా ఉంటాయి. కూతురు ఒక డ్రెస్ అడిగింది, కొనలేకపోయాను. భార్య ఒక చీర అడుగుతోంది, కొనలేకపోయాను. పిల్లోడు సైకిల్ అడుగుతున్నాడు, కొనలేక. ఇలా అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ చాలా ఉంటాయి. దే విల్ ఇమీడియట్లీ స్పెండ్. దీన్ని ఇంగ్లీష్లో మనం మార్జినల్ ప్రొపెన్సిటీ టు స్పెండ్ అని చెప్పి అంటాం. అర్థమైందా? ఇదే మనకి కాన్సెప్ట్స్, ఎకానమీలో వచ్చే కాన్సెప్ట్స్ అన్నీ కామన్ సెన్స్తో అర్థమైపోయాయి. మార్జినల్ ప్రొపెన్సిటీ టు స్పెండ్ అనేది రిచ్కి ఎక్కువ ఉంటుందా, పూర్కి ఎక్కువ ఉంటుందా అంటే ఆన్సర్ ఏంటమ్మా? పూర్కి ఎక్కువ ఉంటుంది. పూర్కి అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ చాలా ఉండడం వల్ల డబ్బులు వస్తే వాళ్ళు సేవ్ చేసుకోరు, ఖర్చు పెడతారు. రిచ్కి ఆల్రెడీ డిజైర్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఎక్సెస్ మనీ రిచ్కి ఖర్చు పెట్టేలా చేయదు, సో దాచుకుంటాడు. అండ్ దెర్ ఈజ్ వన్ మోర్ కాన్సెప్ట్, మీరు కేర్ఫుల్గా వినండి, ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది. సబ్జెక్ట్ అర్థం చేసుకునే అప్రోచ్లో మీకు హెల్ప్ అవుతుంది. ఇదేంటంటే మార్జినల్ యూటిలిటీ ఆఫ్ మనీ. మార్జినల్ యూటిలిటీ, నువ్వు ఒకటికి మనీ ఇచ్చావు. మార్జినల్ యూటిలిటీ అంటే అర్థం ఏంటి? తనకు ఆల్రెడీ కొంత ఇన్కమ్ ఉంటుంది, నువ్వు ఇస్తున్న ఎడిషనల్ మనీ. సో ఈ ఎడిషనల్ మనీ యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంది ఆ వ్యక్తి మీద? పేదవాడికి ₹5,000 ఇచ్చావు, లేదా ₹2,000 ఇచ్చావు. రిచ్ పర్సన్కి ₹2,000 ఇచ్చావు. రిచ్ పర్సన్కి 2,000 ఈజ్ నథింగ్. ఫర్ హిమ్ ద మార్జినల్ యూటిలిటీ అంటే ఎక్సెస్ ఇంక్రిమెంటల్ ఇంపాక్ట్ ఆఫ్ దట్ ఎక్స్ట్రా 2,000 ఈజ్ నథింగ్. ఈ 2,000 వల్ల ఎడిషనల్గా తనకు వస్తున్న బెనిఫిట్ పెద్దగా లేదు. సో ఫర్ హిమ్ ద యూటిలిటీ ఈజ్ నథింగ్, సో హీ విల్ నాట్ ఈవెన్ స్పెండ్ ఇట్, హీ విల్ జస్ట్ సేవ్ ఇట్. వెరాజ్ ది పూర్ పర్సన్, ఫర్ హిమ్ ద యూటిలిటీ ఈజ్ మచ్ మోర్. మార్జినల్ యూటిలిటీ ఆఫ్ దట్ మనీ టు పూర్ పర్సన్ ఈజ్ మచ్ మోర్. ఎందుకంటే తనకు 2,000 చాలా పెద్ద విషయం, 3 రోజులు కష్టపడితే కానీ రాదు. సో తనకి తీరని కోరికలు చాలా ఉంటాయి, ఖర్చు పెడతాడు. ఇట్లా పూర్ హ్యావ్ ఎ వెరీ హై టెండెన్సీ ఆఫ్ స్పెండింగ్. ఎందుకంటే చాలా అవసరాలు ఉండిపోతున్నాయి, చాలా డబ్బులు లేక చాలా కోరికలు అణుచుకుంటూ ఉంటారు.
ఇది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఉన్న కోరికలు తీర్చుకోవడానికే, ఉన్న అవసరాలు తీరడానికే డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్న పూర్కి ఈ తాగుడు అనేది ఎంత దారుణంగా దెబ్బ కొడుతుందో ఆలోచించండి. హెల్త్ని డ్యామేజ్ చేస్తుంది ఒక పక్క, ఓకే. ఇంకోవైపు ఏ రోజుకి ఆ రోజు, రోజుకి 300, 400 వాళ్ళు తాగేస్తూ ఉంటే నెలకి 10,000 రూపాయలు. ఒక 10,000 ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే భయం వేస్తుంది, 10,000 రూపాయలు తాగేసామా అని. కానీ ఆపుకోగలుగుతారా? ఆపలేరు. అందుకని మద్యపాన నిషేధం చేస్తాను అని ఏ ప్రభుత్వం అయినా అంటే ఆడవాళ్ళందరూ గంపగుత్తుగా ఓటేస్తారు. ఎందుకంటే సఫర్ అవుతుంది వాళ్ళే. మద్యపానం వల్ల భర్తలు తాగి తందనాలాడడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకోవడం, ఆరోగ్యం కంటే కూడా ఆ స్త్రీకి కుటుంబానికి అవసరానికి డబ్బు మిగల్చట్లేదనే కోపం ఎక్కువ ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా ఎంపెరికల్ ఎవిడెన్స్తో చెప్తున్నాను. చాలామందితో నేను మాట్లాడి, మన కూరగాయలు అమ్మేవాళ్ళు కావచ్చు, చేపలు అమ్మేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు తెలిసిన అంశాలు ఇవన్నీ కూడా. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అందుకే ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ మోరల్ అపీల్. ప్రాక్టికల్ కాదు. మద్యపాన నిషేధం చేయడం అనేది ఏ ప్రభుత్వానికి ప్రాక్టికల్ కాదు. గుజరాత్ మరి చేయగలుగుతుంది, గొప్ప విషయమే. ఏపీలో చేస్తా అన్నారు, చేయలేకపోయారు. అప్పుడు ఎన్టీఆర్ గారు తీసుకొచ్చినప్పుడు కూడా 1 year తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారిని దింపేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆయన రాగానే మద్యపాన నిషేధాన్ని ఎత్తేసారు. మద్యపాన నిషేధం పెడితే ఇన్కమ్ ఉండదు, ఇన్కమ్ లేకుండా మనం రన్ చేయలేం ప్రభుత్వాన్ని అని చెప్పి ఆయన తీశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానని మాట ఇచ్చారు, కానీ చేయలేకపోయారు. ఇప్పటికి కూడా విడతలుగా ప్రొహిబిట్ చేస్తారన్నారు. రేట్లు పెంచుకుంటూ వెళ్ళారు, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతూ వెళ్ళింది తప్పితే హీ కుడ్ నాట్ అచీవ్ ఇట్. చేయలేకపోయారు. ప్రైవేట్ వ్యక్తులు చేసేది గవర్నమెంట్ చేస్తుంది, అంతే తేడా. అది పరిస్థితి. బై యూజింగ్ ద స్లెడ్జ్ హ్యామర్ ఆఫ్ లా టు స్టాప్ ఆల్కహాల్ కెన్ బి కౌంటర్ ప్రొడక్టివ్. ఇప్పుడు చట్టం అనే దాన్ని పట్టుకొని, అంటే గట్టిగా మామూలుగా చెప్తే వీళ్ళు వినరు, సో చట్టం స్ట్రాంగ్గా తీసుకొచ్చేసి ఓకే దీన్ని మనం ఆపడం ద్వారా, ఓకే మన ఈ ఆల్కహాల్ని కంప్లీట్గా ఆపడం ఏదైతే ఉందో కెన్ బి కౌంటర్ ప్రొడక్టివ్. తిరిగి అది బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉంది. స్లెడ్జ్ హ్యామర్ అంటే సుత్తి, చట్టం అనే సుత్తితో దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తే అది కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది, అంటే బ్యాక్ ఫైర్ అవుతుంది అని అర్థం. ద గుజరాత్ హైకోర్ట్ ఈజ్ కన్సిడరింగ్ 5 petitions దట్ ఛాలెంజ్ ది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ గుజరాత్ ప్రొహిబిషన్ యాక్ట్ 1949. గుజరాత్ హైకోర్టు ఏమంటుంది? ఈజ్ కన్సిడరింగ్ 5 petitions. హైకోర్టు ముందు 5 petitionలు వచ్చాయంట. ఏమని? గుజరాత్ ప్రొహిబిషన్ యాక్ట్ని రద్దు చేయండి అని. అది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ కాదు. 1949 గుజరాత్ ప్రొహిబిషన్ యాక్ట్ని రద్దు చేయండి అని చెప్పి వచ్చింది. గ్రౌండ్స్ ఏంటి? గ్రౌండ్స్ అంటే కారణాలు ఏంటి? దట్ ఇట్ వైలేట్స్ ఫండమెంటల్ రైట్స్ ఇంక్లూడింగ్ ప్రైవసీ. అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ, వాళ్ళ ప్రైవేట్ ఇష్యూ. ఆ విషయంలోకి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదు. మద్యపాన నిషేధం చేయడం అనేది రైట్ టు ప్రైవసీని ఉల్లంఘించినట్టు అని చెబుతూ వీళ్ళు గుజరాత్ హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. ఇంకా తీర్పు రాలేదు. The law is being questioned for its alleged arbitrariness as it allows tourists from outside the state to consume alcohol in the state. బయట నుంచి వచ్చిన టూరిస్టులు కన్జ్యూమ్ చేయొచ్చు అంట ఆల్కహాల్, కానీ లోపలగా ఉన్న వాళ్ళు చేయకూడదు. సో లా కూడా ఎలా ఉంది? ఆర్బిట్రరీగా ఉంది, అంటే ఒక రీజనబుల్గా లేదు. ఆర్బిటరీనెస్ అంటే ల్యాక్ ఆఫ్ రీజన్, అర్థమవుతుంది. ఒక లాజికల్గా లేదు, నచ్చినట్టుంది. ఆర్బిట్రరీగా ఉంది, నచ్చినట్టుగా ఉంది, ఒక పద్ధతి ప్రకారం లేదు, ర్యాండమ్గా ఉంది అని అర్థం అనమాట. ఎలీజ్డ్ అంటే ఆరోపిస్తున్న విధంగా. ద ప్రొహిబిషన్ లాస్ గివ్ స్వీపింగ్ అంటే చాలా ఎక్కువ అండ్ ఇంట్రూజివ్ పవర్స్ టు ది పోలీస్. ఈ ప్రొహిబిషన్ లా వల్ల పోలీస్కి చాలా ఎక్కువ పవర్స్ వచ్చేస్తున్నాయి, అర్థమవుతుందా? చాలా ఎక్కువ. స్వీపింగ్ అంటే చాలా ఎక్కువ అని, అంటే కవరింగ్ వైడ్ రేంజ్ ఆఫ్ పవర్స్ వస్తున్నాయని చెప్పి. ఇంట్రూజివ్ అంటే అర్థం ఏంటంటే వేరే వాళ్ళ విషయాల్లో తలదూర్చేంత బలం వచ్చేస్తుంది. ఇంట్రూజన్ అంటే కాజింగ్ డిస్రప్షన్, గెటింగ్ ఇన్వాల్వ్ ఇన్ సమ్వన్స్ అఫైర్స్ అనే మీనింగ్ వస్తుంది అనమాట. వేరే వాళ్ళ విషయాల్లో తలదూర్చే పవర్స్ వాళ్ళకి వచ్చేస్తున్నాయి. హూ అట్లీస్ట్ ఇన్ 1 case ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఇన్ గుజరాత్ యూజ్డ్ దెమ్ ఎగ్నెస్ట్ పొలిటికల్ ప్రొటెస్టర్స్. సో దాన్ని పొలిటికల్గా కూడా వాడేస్తారు. ఎవరైతే మనకి రాజకీయ ప్రత్యర్థులని భావిస్తామో వాళ్ళ మీద ఈ కేసు, లిక్కర్ కేసు బనాయించేసి వీళ్ళకున్న పవర్స్ని ఉపయోగించి వాళ్ళు హరాస్ చేయడం కూడా పోలీసులు చేస్తున్నారు. On the one hand, prohibition offers opportunities for rent collection, and on the other, it lets the police free to selectively apply the law. సో ఇక్కడ రెంట్ కలెక్షన్ అనే పదాన్ని వాడారు. నాకు అర్థమైన పరంగా చెప్తున్నాను దీని మీనింగ్ ఏంటి అని. రెంట్ అంటే అర్థం ఏంటి? మామూలుగా మనకు తెలిసిన మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక రిసోర్స్ని ఎకనామికల్గా తెలివిగా ఉపయోగిస్తూ దాని ద్వారా ఆదాయాన్ని సంపాదించడం. ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే బిల్డింగ్ కావచ్చు, దాన్ని నువ్వు రెంట్కి ఇచ్చారంట. యూ హ్యావ్ ఎ రిసోర్స్ అండ్ యూ ఆర్ మేకింగ్ అదర్స్ యూజ్ ఇట్ అండ్ యూ ఆర్ కలెక్టింగ్ మనీ అండ్ యూ ఆర్ నాట్ కంట్రిబ్యూటింగ్ మచ్. సో రెంట్ సీకింగ్ బిహేవియర్ అని చెప్పి ఎకానమీలో ఇంకో కాన్సెప్ట్ ఉంది.
సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ రెంట్ సీకింగ్ బిహేవియర్. అంటే అర్థం ఏంటంటే సమ్వన్ విల్ ట్రై టు గెయిన్ వెల్త్ వితౌట్ కంట్రిబ్యూటింగ్ ఎనీ ప్రొడక్టివిటీ. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ ఉంటాయి. కంపెనీస్ మీరు ఏం చేస్తారంటే గవర్నమెంట్తో లాబీ చేస్తూ, గవర్నమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు గ్రాంట్లు పొందడానికి ప్రయత్నించడం, గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు, లాబీస్, ట్యాక్సులు తగ్గించమని అడగడం, సో ఏదో రకమైన బెనిఫిట్ పొందడానికి ప్రయత్నం చేయడం. సో వీళ్ళేమీ చేయకుండా దే ఆర్ ట్రైంగ్ టు గెట్ సమ్ బెనిఫిట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఇట్లాంటి కార్యక్రమాలు మనం రెంట్ సీకింగ్ బిహేవియర్ అని చెప్పి, రెంట్ సీకింగ్ యాక్టివిటీ అని చెప్పి అంటాం. మనం ఏమీ చేయట్లేదు, కానీ వీఆర్ ట్రైంగ్ టు గెయిన్ వెల్త్. మనం ఏం చేయకుండా మనం వెల్త్ గెయిన్ చేయడానికి ప్రయత్నం చేయడం అనమాట. సో ఇక్కడ రెంట్ సీకింగ్ అనే పదం ఎందుకు వాడారంటే, ప్రొహిబిషన్ వల్ల ఏమవుతుంది, పోలీసులకి ఎవరైతే ఇల్లీగల్గా లిక్కర్ని తయారు చేసి అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు చక్కగా. సో పోలీసు ఏ పని చేయట్లేదు, వాళ్ళు వదిలేసి వాళ్ళ దగ్గర మనీ కలెక్ట్ చేసుకుంటాడు. ఇంకోవైపు ఈ చట్టాన్ని సెలెక్టివ్గా అప్లై చేయడం, ఎవరైతే మనకి ప్రత్యర్థులని భావిస్తామో, అధికార పార్టీకి ఆపోజిట్గా ఉన్నారని భావిస్తామో వాళ్ళ మీద సెలెక్టివ్గా అప్లై చేసి వాళ్ళని హరాస్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. అంటే మన ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు, మన వాళ్ళనుకో డబ్బులు తీసుకొని వదిలేస్తూ ఉంటారు. ఈ రకంగా ప్రొహిబిషన్ పోలీసులకి చెడగొడుతోంది అని అర్థం. There is a moral burden that several political parties in India try to carry on their shoulders to discourage or bar alcohol consumption. చూడండి, there is a moral burden that several political parties in India try to carry on their shoulders. సో వీళ్ళందరూ కూడా ఈ బర్డెన్ క్యారీ చేస్తున్నారు మోరల్గా. ఏంటది? టు డిస్కరేజ్ ఆర్ బార్ ఆల్కహాల్ కన్జంప్షన్. ఇప్పుడు ఏంటంటే ప్రతి పొలిటికల్ పార్టీ కూడా తప్పదు, ఎంకరేజ్ చేయడానికి అవ్వదు. డిస్కరేజ్ చేయాలి లేదా కంప్లీట్గా బార్ చేయాలి. మరి పాలిటిక్స్లో ఉంటూ మీరు ఏం సాధించారు, ఏం చేశారనే క్వశ్చన్స్ వస్తాయి. మీరు మద్యాన్ని నిషేధించలేకపోయారు, మద్యం యొక్క అమ్మకాలను ఆపలేకపోయారనే క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా సెవరల్ పార్టీస్ బార్ మెంబర్స్ ఫ్రమ్ కన్జ్యూమింగ్ ఆల్కహాల్. వాళ్ళ పొలిటికల్ పార్టీలో మెంబరు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయకూడదని చెప్పి బార్ చేస్తారు. బట్ ఇన్ ప్రాక్టీస్ దిస్ టర్న్స్ అవుట్ టు బి కామికల్ హిపోక్రసీ. చివరికి అది ఏమవుతుంది? కామికల్ హిపోక్రసీ, కామెడీ అయిపోతుంది. జరుగుతుందా? జరగట్లేదు, ఏమీ జరగట్లేదు. పొలిటీషియన్స్ వాళ్ళు చేసుకోవడం ఏంటి, వాళ్ళే ఎంకరేజ్ చేస్తుంటే అందుకే హిపోక్రసీ అన్నారు. హిపోక్రసీ అంటే బయట ఒకలాగా లోపల ఒకలాగా. ఓకే, బయటకేమో హయ్యర్ స్టాండర్డ్స్ చూపించడం, లోపల అంటే మేడి పండు చూడడం మేలిమై ఉండను అంటారు చూడండి, అలాగా. బయట చూస్తే వెలిగిపోతుంది. పొలిటికల్ పార్టీ ఏమంటుంది, మేము మా మెంబర్స్ని అలౌ చేయట్లేదు, వీ హ్యావ్ బార్డ్ ఆల్కహాల్ కన్జంప్షన్ విత్ ఇన్ అవర్ పార్టీ అంటాడు. సో చూస్తే వీళ్ళు మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. ఇంకో పక్క వాడే ఎంకరేజ్ చేస్తుంటాడు. బ్యాక్ ఎండ్లో అండర్ గ్రౌండ్లో సీక్రెట్గా వాళ్ళే ఈ కల్తీ సారాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. With Gujarat already in campaign mode for the assembly election that is only months away, the tragedy has prompted the Congress and the Aam Aadmi Party to train their guns on the ruling Bharatiya Janata Party. So గుజరాత్ ఎలక్షన్స్ కొన్ని నెలల్లోనే ఉన్నాయి, అందుకే ఆల్రెడీ అందరూ క్యాంపెయిన్ మోడ్లో ఉన్నారు. సో కాబట్టి రీసెంట్గా జరిగిన ఈ ట్రాజడీ అనేది కాంగ్రెస్ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక అవకాశాన్ని ఇచ్చింది, ప్రాంప్ట్ చేసింది. వాళ్ళు సో టు ట్రైన్ దేర్ గన్స్, వాళ్ళ గన్స్ ఇంకెక్కువ పెట్టచ్చు అంది రూలింగ్ భారతీయ జనతా పార్టీ. రాదర్ దాన్ క్లింగింగ్ ఆన్ టు డాగ్మాస్. డాగ్మా అంటే ఫిక్స్డ్ బిలీఫ్, సంథింగ్ దట్ వీ బ్లైండ్లీ బిలీవ్ వితౌట్ క్వశ్చనింగ్. అంటే ఆల్కహాల్ని బ్యాన్ చేయాలి, ఆల్కహాల్ మంచిది కాదు అనేది ఒక స్ట్రాంగ్ బిలీఫ్ సొసైటీలో ఉంది. దానికి అలా క్లింగింగ్ ఆన్ అంటే పట్టుకొని వేలాడడం. ఈ నమ్మకాలకి ఎలా పట్టుకొని వేలాడడం కంటే అండ్ ఇంపాసిబుల్ గోల్స్ ఆఫ్ సోషల్ రిఫార్మ్ త్రూ కోయర్సివ్ లా. కోయర్సివ్ అంటే ఫోర్స్ఫుల్గా పనిష్ చేస్తామని భయపెట్టి సోషల్ రిఫార్మ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంపాసిబుల్ గోల్ అది పాసిబుల్ కాదు. ఇది చేసే బదులు దేర్ మస్ట్ బి ఎ మోర్ ఆనెస్ట్ డిస్కషన్ ఆన్ ప్రొహిబిషన్ పైన కొంచెం ఆనెస్ట్ డిస్కషన్ జరగాలి. నిజాయితీగా కూర్చొని మాట్లాడుకోవాలి. మారల్స్ అని అనుకోకుండా ప్రాక్టికల్గా థింక్ చేయాలి. ఐడియల్ థింకింగ్ కాకుండా వాట్ వీ నీడ్ ఈజ్ రియలిస్టిక్ అండ్ ప్రాక్టికల్ థింకింగ్. ఎందుకంటే మనం అనుకుని సాధించగలిగామా, కంప్లీట్గా ప్రొహిబిట్ చేసి సాధించలేకపోతున్నాం. సో దిస్ ఈజ్ ది ఒపీనియన్ ఆఫ్ ది అదర్. సో యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్. ఐ హ్యావ్ మై ఓన్ ఒపీనియన్. లిక్కర్ విషయంలో ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకి ఉంటాయి. సో నేనైతే బార్ చేయమని అడుగుతాను, ప్రొహిబిషన్ చేయమని అడుగుతాను. దట్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు అని మనం అనుకుంటాం. ఇప్పుడు ఒకటి నాకు అనిపించింది చెప్తాను. సో అదర్ ఒపీనియన్ మైట్ బి డిఫరెంట్, మై ఒపీనియన్ ఈజ్ డిఫరెంట్.
నాకు అనిపించింది ఏంటంటే అఫ్ కోర్స్ దేర్ విల్ బీ సమ్ ఇన్స్టెన్సెస్, అఫ్ కోర్స్ దేర్ విల్ బీ దిస్ బ్లాక్ మనీ, దాన్ని బ్లాక్ మార్కెట్లో లెక్కలు అమ్ముతారు, దాన్ని పూర్తి స్థాయిలో మనం అరికట్టలేకపోవచ్చు. కానీ రెడీ అవైలబిలిటీ ఉన్నప్పుడు ఉండేది వేరు, ఇలా సీక్రెట్గా దొంగతనంగా ఉండేది వేరు. రెడీ అవైలబిలిటీ ఉన్నప్పుడు పబ్లిక్గా ఎదురుగా కన్జంప్షన్ ఇంకా ఎక్కువే ఉంటుంది. సీక్రెట్గా ఉండేటప్పుడు అందరికీ అందుబాటులో ఉండకపోవడం వల్ల కొంతమంది మెల్లగా అలవాటికి దూరం అయిపోయి మానేసే అవకాశాలు కూడా ఉంటాయి. నాకు అనిపిస్తోంది, ఐ డోంట్ నో హౌ ప్రాక్టికల్ ఇట్ ఈస్ టు ప్రొహిబిట్. పిఎస్ఐఆర్ ఆప్షనల్కి కొత్త బ్యాచ్ ఫ్రమ్ 1st August. సో డోంట్ ఫర్గెట్ దిస్. 1st August నుంచి న్యూ బ్యాచెస్ విచ్చలవిడిగా క్లాసులు చెప్పేసుకుందాం, డీటెయిల్డ్గా అర్థమయ్యేలాగా. 31st July లోపు జాయిన్ అయిపోండమ్మా. దిస్ ఈజ్ ద నెంబర్, కాల్ చేయండి. ఫీజు కూడా తగ్గిస్తున్నాను, 10% డిస్కౌంట్ ఇస్తున్నాను. ఒకేసారి పే చేసేసి 31st July లోపు వచ్చేసేయండి. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బాయ్.